తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టుగా ఉండడానికి, సమస్యల పరిష్కారం కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల మరి కార్మికుల కనీస వేతనాలు అయితే వాటి యొక్క ఏ ఏ కార్మికులకు ఎంత వేతనం కనీసం ఇవ్వాలని చెప్పేసి దసరా పండుగ ముందే అక్టోబర్ నెలలోనే ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. 3 వర్గాలుగా విభజించడం జరిగింది. ఎక్కువ నైపుణ్యం గల కార్మికులు, మధ్యస్థంగా నైపుణ్యం గలటువంటి కార్మికులు, తర్వాత తక్కువ నైపుణ్యం గల కార్మికులు, ఈ విధంగా 3 రకాలుగా విభజించి ఏ ఏ నైపుణ్యం గల వారికి ఎంత కనీస వేతనం చెల్లించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అక్టోబర్ దసరా పండుగ సందర్భంగానే కనీస వేతనాలను అయితే ప్రకటించడం జరిగింది. దాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలైతే ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ఒక రాజస్థాన్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు ఈ కనీస వేతనాలపై అయితే ధర్నా అయితే చేస్తున్నారు. దాదాపు 10 రోజులుగా కటిక చలిలో కూడా ఇబ్బందులు పడుతూ మహిళలు అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనియన్లు అయితే భారీ ఎత్తున ధర్నాలు అయితే చేస్తున్నాయి, సమ్మె అయితే చేస్తున్నాయి. ఇక్కడ రెగ్యులరైజేషన్ జీతాలు పెంచాలని డిమాండ్ మంత్రి రాజస్థాన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దియా కుమారితో చర్చించేందుకు అంగన్వాడీ యూనియన్ బృందం అయితే చేరుకుంది. ఇక రాజస్థాన్ జైపూర్లోని మహిళా శిశు అభివృద్ధి డైరెక్టరేట్ వెలుపల అంగన్వాడీ టీచర్ల యూనియన్ అయితే దాదాపు 10 రోజుల పాటు సమ్మె అయితే చేస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని ఒప్పించి తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అంగన్వాడీ కార్మికులైతే బుధవారం భారీ ఎత్తున ధర్నాలు, బుధవారం వరకు కూడా భారీ ఎత్తున ధర్నాలు సమ్మె అయితే చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల ప్రత్యేక డిమాండ్లు ఏంటంటే అంగన్వాడీ టీచర్లను 3 వర్గాలుగా విభజించాలని యూనియన్ అయితే డిమాండ్ చేస్తుంది. దీని కింద 2 ఏళ్ల వరకు సర్వీసు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకి సెమీ స్కిల్డ్ వర్కర్లుగా భావించి వారికి 22,568 రూపాయల జీతం నెలకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రధాన డిమాండ్ అంగన్వాడీ యూనియన్లు అయితే పెట్టాయి. ఇక స్కిల్డ్ వర్కర్లకు 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి వారికి 24,804 రూపాయల జీతం చెల్లించాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలకి నెలకి 26,910 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ 3 డిమాండ్లని అంగన్వాడీ టీచర్లని 3 రకాలుగా సర్వీసును బట్టి 2 ఏళ్ల సర్వీస్ ఉంటే అంగన్వాడీ టీచర్ల ఆయాలకి 22,568, 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు సర్వీస్ ఉంటే 24,804 రూపాయలు, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల సర్వీస్ కంటే పైకి ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలందరికీ కూడా 26,910 కనీస వేతనం ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు కాబట్టి అలా ఇవ్వాలని చెప్పేసి రాజస్థాన్ అంగన్వాడీ యూనియన్ అయితే రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మరి రాజస్థాన్ ప్రభుత్వం అయితే అంగన్వాడీ యూనియన్ల చర్చలకైతే పిలిచింది. మరి అంగన్వాడీ టీచర్ల క్రమబద్ధీకరణ, జీతాల పెంపు వంటి ప్రధాన డిమాండ్లు మరి కార్మికులను 3 వర్గాలుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వం అమలు పరిచినటువంటి కనీస వేతనాలు ఇచ్చే విధంగా డిమాండ్లు అయితే చేశాయి. ఇక అంగన్వాడీ కార్యకర్తల ప్రధాన డిమాండ్లు అయితే ఇవే రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నాయి. అదేవిధంగా అంగన్వాడీ వ్యవస్థలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్లో పోస్టులలో 50% నుంచి 100% పెంచి మొత్తం పోస్టులు అంగన్వాడీ టీచర్లతోనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక డిపార్ట్మెంట్లోని గౌరవ వేతన ఉద్యోగుల కోసం క్లాస్ 4, క్లాస్ 3 వంటి ఉద్యోగులను గుర్తించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక పౌష్టికాహారం పంపిణీ లబ్ధిదారుల ఫేస్ రీడింగ్ బదులు ఓటీపీ సిస్టమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్ ప్రకటన ప్రకారం పదవీ విరమణపై 2 లక్షల నుంచి 3 లక్షలు మొత్తం ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి, పెన్షన్ విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. ఇక కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం మరి ఈ కనీస వేతనం రోజుకి ఇక్కడ చూడండి 783 రూపాయలు ఉండాలి ఒక వర్గానికి. ఇంకో సగం నైపుణ్యం గల కార్మికులకి 865 రూపాయలు, అంటే రోజుకు 865 రూపాయలు ఇవ్వాలి. మొత్తం 22,545 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ నైపుణ్యం గల కార్మికులకి 954 రూపాయలు రోజుకి ఇవ్వాలి, అంటే నెలకు 24,804 రూపాయలు ఇవ్వాలి. ఈ విధంగా అసలు సాధారణంగా సగటు కనీస వేతనం మాత్రం 1,035 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 26,000 మొత్తం 31,000 జీతం కనీసం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కాబట్టి ఆ కొత్త కనీస వేతనాల ప్రకారం అంగన్వాడీ యూనియన్లు అయితే రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇది అందరి రాష్ట్రాల ఆదర్శంగా నిలుస్తుంది ఈ రాజస్థాన్ అంగన్వాడీ యూనియన్ అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ, ఏపీ అంగన్వాడీ యూనియన్లు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం అంగన్వాడీ టీచర్ల ఆయాలు జీతాలు పెంచాలని ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుందాం. విషయాల విషయం మీ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు సర్వీసును బట్టి ఈ రాజస్థాన్ అంగన్వాడీ యూనియన్లు ఎలా అయితే కోరాయో అలాంటి కనీస వేతనాలు అమలయ్యే విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, బడ్జెట్లో నిధులు కేటాయిస్తాయని చెప్పి ఆశిద్దాం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు జీతాల పెంపు సంబంధించి బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. రాజస్థాన్ అంగన్వాడీ టీచర్ల ఆయాల డిమాండ్లు
చాలా మంచిగా ఉన్నాయి. వారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. వారు ఇతర రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్లకి, వారి పోరాటాలకి, వారి పోరాటం ఆదర్శంగా నిలుస్తుంది. మనందరి సపోర్ట్ కూడా వారికి ఉండాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.